తెనాలి డబుల్ హార్స్ వారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. మన బస్టాండ్ ఆవరణలో వేంచేసి ఉన్నటువంటి లక్ష్మీ గణపతి స్వామి వారి 36వ వార్షికోత్సవంని పురస్కరించుకుని వినాయక చవితి పురస్కరించుకుని ఈ రోజు నుంచి 9 రోజుల పాటు అత్యంత వైభవోపేతముగా స్వామివారి యొక్క దీక్షా మహోత్సవాల నుంచి ప్రారంభించడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఈరోజు ఉదయాన్నే స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. దీనికి ప్రముఖంగా దాతలు సీమకుర్తి దుర్గాప్రసాద్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామివారి యొక్క అనుగ్రహం కొరకు ఈసారి విగ్రహదాతగా ఉన్నారు. మరియు అదేవిధంగా ఈరోజు వారి చేత మొదటి పూజ చేయించడం జరిగినది. ఇలాగే 3 కాలముల పాటు స్వామివారికి త్రికాల పూజలు, విశేష నైవేద్యములతో పాటుగా విశేషముగా గణపతి దీక్ష తీసుకున్నటువంటి 60 మంది భక్తుల చేత ప్రతినిత్యము లక్ష్మీ గణపతి చండీ మరియు ఏ రోజు తిథివార నక్షత్ర విశేషములు బట్టి ఆయా విశేష హోమములు ఇవన్నిటినీ కూడా మా కమిటీ వారు స్వామివారి యొక్క అనుగ్రహం ప్రతి భక్తులకి అందాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి చక్కటి కార్యక్రమం జరగడం ఈ యొక్క గ్రామంతో పాటుగా ఈ రాష్ట్రానికి కూడా సుభిక్షం చెందుతుందని చెప్పి భక్తజనులందరికీ కూడా విశేషమైనటువంటి ప్రగాఢ విశ్వాసము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి చేసుకుంటున్న మా కమిటీ సభ్యులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా వినాయకుడిని కోరుకుంటూ జై గణేష. అన్ని సర్వ విఘ్నాలు కూడా తొలగిపోవాలని ఉద్దేశం చేత మన దేశవ్యాప్తంగా కూడా గణేశోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే అశ్వరావుపేటలో ఉన్నట్టు మన బస్టాండ్ ఆవరణలో వేంచేసి ఉన్నట్టు లక్ష్మీ గణపతి ఆలయంలో ఈ యొక్క 9 రోజుల కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి గ్రామంలో ఉన్నట్టు పెద్దలందరూ కూడా సహకరిస్తూ, ముఖ్యంగా వ్యాపార వర్గాలు ఇతర వర్గాలన్నీ కూడా దీనికి సహకరిస్తూ ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్తా ఉన్నారు. ఈ గణేషుని పూజించడం వల్ల ఎన్నో రకాల లాభాలు జరుగుతున్నాయని అనేక మంది ప్రాంతాల నుంచి కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూసిన ఒక సంఘటన కూడా ఏంటంటే, ఎక్కడో ఒక ఆయన కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని మరి మా అమ్మాయికి మెడికల్ సీట్ కావాలని ఒకప్పుడు కోరుకున్నానండి 6 నెలల క్రితం వచ్చి, కానీ వాళ్ళ దాకా కూడా తెలియని స్టేజ్ మనకి. అంటే ఆయన యొక్క సంకల్పాలు, ఆయన ఇచ్చేట ఆశీస్సులు అందరికి అంతాయని చెప్పి అందరికి అందాలని చెప్పని కూడా కోరుకుంటూ మరి విగ్రహదాతలు కమిటీ కానీ మరి బ్రాహ్మణులు కానీ అన్నీ కూడా దీనికి సహకరిస్తూ ముందు తీసుకెళ్తున్నారు కాబట్టి అందరికీ స్వామినందనలు. జై గణేష. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.